హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్నవన్నీ మీ చేతనత్వంలో మీ ముందు ఉండేవి, కానీ అవి మీరు మీ సుప్తన చేతన ద్వారా సాధించుకున్నప్పుడే అవి సాధ్యమవుతాయి. మీ ప్రతి కోరిక మీ యొక్క అంతరంగంలో ఉద్భవించి పదే పదే మీ పీనియల్ గ్లాండ్ ద్వారా విశ్వానికి చేర్చడమే నిరంతరం ప్రక్రియను మీరు అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి మాత్రం మీరు కొన్ని పాటించవలసిన ఉన్నాయి. బయట మాటలు కట్టిపెట్టండి. మీలో కలిగే ఆలోచనలను డబ్బు సంపద వైపు మళ్లించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, అభినందించుకోవడం, వీలైనంత మనీ మెడిటేషన్ చేయడం, ఇతరుల చేసే ప్రతి మంచి పనులకు స్పందిస్తూ అభినందించడం, రోజు ఉదయం మరియు పడుకునే ముందు మనీ అఫర్మేషన్ చెప్పడం, వీలైనంత మీ సంపదను ఇతరులతో పంచుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా పాటించినప్పుడే మీరు కోరుకున్నవన్నీ ఆ విశ్వం మీ ముందుంచడం జరుగుతుంది. అలాగే ముందుగా మీ ఇంట్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మీరు చాలా శుభ్రంగా అందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు నివాసించే గదిని ఒక అద్భుతమైన వరలు కురిపించే గదిగా, దాంట్లో అడుగు పెడుతూనే మీరు ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్లు భావించండి. ఎప్పుడైతే మన ఉన్న చోట బాగుంటుందో, చాలా క్లీన్గా ఉంటుందో, అవతల వ్యక్తులకి ఇంట్రెస్ట్ రావాలి నీ మీద. అలాంటి క్రియేట్ మీరు చేయాలి. మీరు ఎప్పుడైతే మీరు స్వచ్ఛగా ఉంటారో అవతల వ్యక్తికి మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు. మనము చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే మనం ఎక్కడ కూడా మన గురించి వేరే వాళ్ళకు నెగటివ్ చెప్పొద్దు. మీరు పాజిటివ్గానే ఆలోచించాలి. ఎవరైనా అడిగితే ప్రతి ఒక్కరికి పాజిటివ్గానే చెప్పండి. అది ఎసొంటిదైనా సరే, ఎవరి గురించి అయినా సరే. ఎప్పుడు కూడా ఒకరి గురించి నెగటివ్గా చెప్పకండి. మీ గురించి ఇంకా అసలు చెప్పకండి. ఎప్పుడైతే మీ గురించి మీరు పాజిటివ్గా చెప్పుకుంటారో అప్పుడే మీ మైండ్ పాజిటివ్గా మారుతుంది. ఒకవేళ మీరే మీ మైండ్ని నెగటివ్గా మార్చినప్పుడు అవతల వ్యక్తికి ఇంకా ఎక్కువ నెగటివ్ కలుగుతుంది. అలా చేస్తే మనము మానసికంగా అవుతాము. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడమే గొప్ప. ఎందుకంటే మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు. మీరే బాగాలేనప్పుడు మీరు ఎవరిని అడగరు. అందుకే ఫస్ట్ మనం బాగుండాలి. మనం బాగుండాలంటే ఇవన్నీ చేయాలి. అది చేయాలంటే మీరు కాన్ఫిడెంట్గా కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి, అలవాటు పడేలా. ఏదైనా సరే మనసు చేసే ఏదైనా చేయవచ్చు, గట్టిగా అనుకోండి అంతే. కానీ మీ సమయము ఇంతవరకు ఇచ్చి ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.